గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు మరొక జిల్లా నుంచి కూడా ఒక శుభవార్త రావడం అనేది జరిగింది. ఏ జిల్లా నుంచి ఏ శుభవార్త రావడం జరిగింది అంటే, ఒక రోజు క్రితము మనకు కృష్ణా జిల్లా నుంచి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఒక శుభవార్త అనేది దివ్యాంగులకు రావడం అనేది జరిగింది. ఒకరోజు దాటక ముందే మరొక జిల్లా నుంచి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఏ జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది, ఆ జిల్లాలో ఎన్ని వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది, ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న ప్రాథమిక సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తారు. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఆ జిల్లాకు సంబంధించినటువంటి డిజబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నది ఏంటంటే, టోటల్గా ఈ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల నోటిఫికేషన్లో 26 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ 26 పోస్టులలో గ్రూప్ 4th కేటగిరీ అంటే డిఎస్సి పోస్టులు 4 ఉన్నాయి అని వారు పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత నాన్ డిఎస్సి పోస్టులు అంటే క్లాస్ 4th ఉద్యోగాలు 22 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది అని వారు ఆ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా డిఎస్సి పోస్టులు కానివ్వండి, నాన్ డిఎస్సి పోస్టులు కానివ్వండి, కడప జిల్లాలో టోటల్గా 26 వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని ఆ నోటిఫికేషన్లో వారు పేర్కొనడం అనేది జరిగింది. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా మార్చ్ 20వ తేదీని నిర్ణయించడం అనేది జరిగింది. మార్చ్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఆఫ్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్లో అంటే మీకు ఒక ప్రొఫామా అనేది ఉంటుంది. ఆ ప్రొఫామాను ఫిలప్ చేసి వారు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ సబ్మిట్ చేసి మీరు స్థానికంగా ఉన్నటువంటి డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మీకు క్లారిటీగా చెప్పాలి అంటే, కడప జిల్లా యొక్క డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఆఫీస్ కార్యాలయం ఉంటుంది కదా, ఆ ఆఫీస్ కార్యాలయంలో ఆఫ్లైన్లో 20వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కడప జిల్లా నోటిఫికేషన్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో కూడినటువంటి ఒక వీడియోను మీకు రేపటి వీడియోలో అందించడం అనేది జరుగుతుంది. టోటల్గా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి 26 పోస్టుల్లో ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న పూర్తి వివరాలను మీకు రేపటి వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ పూర్తి వివరాలు మీకు తెలియాలి అంటే, మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.